లబ్ధిదారుడు ఇల్లు నిర్మించుకుంటే చాలు ప్రతి సోమవారం ఎంతో సంతోషంగా ఇందిరమ్మ ఇల్లు కట్టుకుంటున్నారు. ఇది తెలంగాణ రాష్ట్రంలోని ఇందిరమ్మ ఇండ్ల పథకం. తదుపరి ఫైర్ సెక్రటరీ వస్తుంది. తదుపరి ఎంప్లాయీస్ అందరూ సిద్ధంగా ఉండాలి. డిపార్ట్మెంట్ల వారికి మేము అనౌన్స్ చేస్తాం. ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ మరియు మైనారిటీ సంక్షేమ శాఖ రాజీవ్ వికాస్ పథకం రంగారెడ్డి జిల్లా పక్షాన అద్భుతం. అదేవిధంగా అడ్వాన్స్ రెస్క్యూ టెండర్ ఈరోజు శంఖాల ప్రదర్శనలో పాల్గొంటున్నాయి. మన ముందు వేదిక ముందు నుంచి కలుగుతుంది రోబోటిక్ ఫైర్ ఫైటర్. దాదాపు 35 డిగ్రీల ఇంక్లైనేషన్ వరకు మెట్లను ఎక్కి అగ్నిమాపక శాఖ తరపు నుంచి అనేక రెస్క్యూ యాక్టివిటీస్ కండక్ట్ చేస్తూ మంటల్లోకి ఆ వాహనాన్ని పంపించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని అంచనా వేస్తూ అగ్ని ప్రమాదాన్ని నివారించడంలో అగ్నిమాపక శాఖ కీలకంగా వ్యవహరిస్తుంది. రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 9 అగ్నిమాపక శాఖల్ని ప్రజల ఆస్తి ప్రాణ నష్టాన్ని తగ్గించడంలో ఎంతో కీలకంగా వ్యవహరిస్తుంది. అదేవిధంగా మన వెనకే కనిపిస్తుంది మ్యాన్, ఇది స్లోవేనియా నుంచి ముఖ్య అతిథి గారి చేతుల మీదుగా జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమం. I request everyone to rise for flag hoisting followed by national anthem. పథకంలో అటవీ శాఖ ప్లాంటేషన్లో నాటుటకు మరియు ఇతరులకు పంచడం ప్రగతి శకటం. అన్ని గ్రామ పంచాయతీలలో నాటిన మొక్కలు వాటి సంరక్షణ కోసం వాచ్ అండ్ వార్డులను నియమించడం జరిగినది మరియు ట్యాంకర్ల ద్వారా క్రమం తప్పకుండా సార్ జేసీ గారు మేడం మేడం Next MVV Prasad Rao. Next Bhoma Ramulu A Vani garu. Assistant Engineer Nas andi రెడీగా ఉండాలి. MAO కొందూరు శ్రీ జి సురేష్ రెడ్డి, శ్రీ ఎం హరినాథ్ ఏ సంక్షేమ కార్యక్రమాల అమలులో ముందుంటూ ఆదర్శంగా నిలుస్తుంది. ఈ ప్రగతి వివరాలను మీ ముందుంచడం నా కర్తవ్యం. కొత్త ఆశలకు రెక్కనిస్తూ రాష్ట్ర ప్రభుత్వం
ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రాజెక్టు భారత ఫ్యూచర్ సిటీ. ఇది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మానస పుత్రిక. అద్భుత వారసత్వ సంపద, ఆధునికత మేలువైపుగా బెస్ట్ లివబుల్ సిటీగా ఇది రూపుదిద్దుకుంటుంది. ఇండియాలోని నగరాల్లో మేటి నగరంగా గేమ్ చేంజర్గా నిలబడనుంది. హైదరాబాద్, సికింద్రాబాద్, హైటెక్ సిటీలకు ధీటుగా 30,000 ఎకరాలలో ఈ ఫ్యూచర్ సిటీ అభివృద్ధి చేస్తున్నాం. ఏఐ సిటీ, స్పోర్ట్స్ సిటీ, ఫార్మా సిటీలతో పాటు లైఫ్ సైన్సెస్, హెల్త్ సిటీలను ఏర్పాటు చేసి ప్రణాళికలు రూపొందిస్తున్నాం. ఇందుకు గాను ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రతిపాదిత రీజనల్ రింగ్ రోడ్ మరియు ఔటర్ రింగ్ రోడ్లను అనుసంధానించేందుకు వివిధ ప్రాంతాల్లో రేడియల్ రోడ్లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా మన జిల్లాలో మొట్టమొదటిగా 300 అడుగుల వెడల్పుతో రేడియల్ రోడ్ను 4,000 కోట్ల రూపాయలతో నిర్మించనుంది. ఈ కొత్త గ్రీన్ ఫీల్డ్ రోడ్డు రావిరాల ఓఆర్ఆర్ ఇంటర్చేంజ్ నుంచి అమనగల్ మండలం ఆక్తోటిపల్లి గ్రామం మధ్య 41.5 కిలోమీటర్ల పొడవున నిర్మించబడుతుంది. ఈ రోడ్డు హైదరాబాద్ మహానగరంతో పాటు ఫ్యూచర్ సిటీ మధ్య ప్రాంతీయ కనెక్టివిటీని గణనీయంగా మెరుగుపరుస్తుంది. నగరంలోని వివిధ పారిశ్రామిక జోన్ల మధ్య వేగవంతమైన, సురక్షితమైన ప్రయాణానికి మార్గం సుగమం చేస్తుంది. మూసీ నది ప్రక్షాళన మరియు పునరుజ్జీవనం కోసం రాష్ట్ర ప్రభుత్వం మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టును ఏర్పాటు చేసి 2 దశల్లో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని నిర్ణయించడం జరిగింది. కలెక్టర్ గారు మరియు ముఖ్యంగా చిన్న చిత్రపటం వారి కోసం